మేరా దోస్త్ అంటూ సాగే నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్షిప్ వీక్ అయిందా? వారిద్దరి ఆత్మీయ బంధానికి బీటలు పడ్డాయా? ఫ్రాన్స్ వేదికగా జరిగిన వీరిద్దరి భేటీని చూసిన తర్వాత జియో పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ట్రంప్ నరేంద్ర మోదీ ఫ్రెండ్షిప్ వీక్ అయిందని, ఇంతకు ముందున్నంత ఇంటిమసీ వీరిద్దరి మధ్య లేదు అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా ప్రభుత్వాది నేతలు నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు మీట్ అయినా కూడా ఒక మ్యాజికల్ మూమెంట్ కనిపిస్తుంది. ఈ ఇద్దరు నేతలు కనిపించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అటెన్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య సంబంధాలకు మించి ఒక పర్సనల్ ర్యాపో ఈ ఇద్దరి అధినేతల మధ్య కనిపిస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ ఎప్పుడు కనిపించినా కూడా చిరునవ్వుతో పలకరించుకోవడం, హగ్గులిచ్చుకోవడం అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఫ్రాన్స్లో జరిగినటువంటి మీటింగ్లో ఇద్దరు నేతలు కూడా చాలా ముక్తసరిగా, ముభావంగా పలకరించుకున్నారు. ఇంతకు ముందు కనిపించినటువంటి ఆ ఆత్మీయత, ఆ ఆలింగనాలు అనేవి ఇప్పుడు కనిపించలేదు. G7 వేదికగా ఈ ఇద్దరు నేతలు పరస్పరం ముఖాముఖి ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా ఇద్దరూ కూడా కేవలం ద్వైపాక్షికంగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో, ద్వైపాక్షికంగా ఇద్దరు దేశాధినేతలు ఎలా ఫార్మల్గా ముచ్చటించుకుంటారో అలా కనిపించారు తప్ప, ఇంతకు ముందు నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ కలిసినప్పుడు ఎలాంటి మూమెంట్ ఉంటుందో దాన్ని చూపించలేదు. ఫ్రాన్స్ వేదికగా G7 సమ్మిట్లో ఈ ఇద్దరు నేతల భేటీ జరిగింది. ఈ సందర్భంగా గ్రూప్ ఫోటో సెషన్లో కానీ, ఆ తర్వాత సమావేశ మందిరంలో కానీ ఇద్దరి నేతల మధ్య ముక్తసరిగానే మాటలు నడిచాయి. ముఖ్యంగా ఫోటో సెషన్లో డొనాల్డ్ ట్రంప్ పైమెట్టు ఎక్కడం కోసం నరేంద్ర మోదీ చేతిని ఆసరాగా ఇచ్చారు. ఆ సందర్భంగానూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత సమావేశ మందిరంలో ఇద్దరు కొన్ని నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య ఇంతకు ముందున్నటువంటి ఆ ఆత్మీయ ఆలింగనం అనేది కనిపించలేదు. చాలా సీరియస్గా మాట్లాడుకున్నట్లుగా కూడా కనిపించింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటలు నడుస్తున్న సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ భుజం పైన తట్టారు. అంతకు మించి ఎలాంటి పర్సనల్ ఇంటిమసీ కనిపించలేదు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు అహ్మదాబాద్ మీటింగ్లో కానీ, లేకపోతే ఇంతకుముందు ఢిల్లీలో జరిగినటువంటి సమావేశాల్లో కానీ ఈ ఇద్దరి నేతలు ఎలా బిహేవ్ చేశారో ప్రపంచం మొత్తం చూసింది. అలాగే మోదీ అమెరికా వెళ్ళినప్పుడు కూడా నేరుగా తనను ఏకంగా ఏకవచనంతో డొనాల్డ్ అని పిలిచేంత చనువు ఇద్దరి నేతల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అంత పర్సనల్ ర్యాపో కనిపించలేదు. దౌత్యపరంగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ కూడా చాలా ఫార్మల్గా ఉంటాయి. ఇద్దరి నేతల మధ్య దూరం పెరిగినంత మాత్రాన అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు తగ్గినట్లుగా మనం భావించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ ర్యాపో అనేది తగ్గిందనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీనికి కారణం మనం క్లియర్గానే అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్, ఇండియా యుద్ధాన్ని తానే ఆపానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పడం అనేది ఇండియాకు చిరాకు తెప్పించింది. ఆ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధూర్ ఏ లక్ష్యంతో ప్రారంభించామో దానిని తాము సాధించామని, తర్వాత ఆపరేషన్ను ఆపేశామని చెప్పినప్పటికీ ఆ తర్వాత కూడా ట్రంప్ పదే పదే ఆ యుద్ధాన్ని తానే ఆపినట్లుగా క్లెయిమ్ చేసుకున్నారు. దీనిపై నరేంద్ర మోదీ ఎక్కడా నేరుగా వ్యాఖ్యలు చేయలేదు. ఆ తర్వాత ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సందర్భంగా కూడా డొనాల్డ్ ట్రంప్ కొంచెం తిక్కగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇండియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ సందర్భంగా కూడా నరేంద్ర మోదీ నేరుగా కామెంట్ చేయలేదు. ఈ రెండు ఇన్సిడెంట్ల తర్వాత ఈ ఇద్దరు నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా అప్పటి కలయికకు, ఇప్పటి కలయికకు మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఇద్దరు నేతల మధ్య పర్సనల్ ర్యాపో మీద ఆధారపడి ఉండవు. ఇండియా, అమెరికాకు సంబంధించి ఒక క్లియర్ కట్ వే ఫార్వర్డ్ అనేది ఉంది. దానిని రెండు దేశాలు పాటిస్తాయి. అయితే పర్సనల్గా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంటిమసీ, ర్యాపో తగ్గిందనేది మాత్రం స్పష్టం.